హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నా పేరు నరసింహ. సో ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సీఎం ఎలాగో లండన్ వెళ్ళిపోయారు. తర్వాత వైఎస్ఆర్సీపీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ముఖ్యంగా చర్చించుకోవాల్సింది A1 జగన్మోహన్ రెడ్డి అయితే, A2 అంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, వైసీపీ కావచ్చు, కేసుల విషయంలో అవ్వచ్చు, A2 విజయసాయిరెడ్డి. సో విజయసాయిరెడ్డి ఎక్కడా కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదు, అసలు ఏం జరిగింది? జాగ్రత్తగా గమనించినట్లయితే విజయసాయిరెడ్డి కనిపించట్లేదు. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీలో జరుగుతున్న చర్చ. ఎందుకు కనిపించట్లేదు అంటే, పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన అంశం వైసీపీని కుదిపేస్తున్నా, మరోపక్క పోలింగ్ తర్వాత జరిగిన అర్లల్లో వైసీపీ వారిపైన దాడి జరుగుతున్నా, మీడియా ముందుకు అందరూ వచ్చి మాట్లాడుతున్నారు కానీ విజయసాయిరెడ్డి మాత్రం వచ్చి మాట్లాడట్లేదు. ఎక్కడ కనపడని పరిస్థితి. ఎందుకని? సో ఏం జరుగుతుంది వైఎస్ఆర్సీపీలో? సో సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్ళినా, సాధారణంగా సీఎం జగన్ ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా లేదంటే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినా కూడా తోడుగా విమానాశ్రయం వరకు విజయసాయిరెడ్డి వెళ్ళడం, లేదంటే పర్యటన ఏర్పాట్లు చేయడం, అక్కడ ఉండి హడావుడి చేయడం, ఇదంతా విజయసాయిరెడ్డి అక్కడ హడావుడి చేస్తూ ఉంటారు. అలాంటిది పోలింగ్ రోజు నుంచి ఇప్పటి వరకు కనిపించలేదు విజయసాయిరెడ్డి. సో ఎలాంటి స్టేట్మెంటు రావడం లేదు ఆయన గురించి, ఎలాంటి న్యూస్ రావడం లేదు. సో పోలింగ్ రోజు ప్రజల ఉత్సాహాన్ని చూసి మళ్ళీ తామే గెలుస్తామని చెప్పుకునే విజయసాయిరెడ్డి ఆ తర్వాత నుంచి కనబడట్లేదు. ఎందుకని? సో ఇదొక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకు కనబడట్లేదు అనే టాపిక్ మీద వైఎస్ఆర్సీపీలో పెద్ద చర్చ జరుగుతుంది. టీడీపీ వాళ్ళు కూడా జాగ్రత్తగా తీక్షణంగా వీక్షిస్తున్నారు ఈ విషయంపై. విజయసాయిరెడ్డి చాలా అసంతృప్తిగా ఉన్నారనేది ఇప్పటికిప్పుడే బయటపడిన విషయం అయితే కాదు. కానీ నిజానికి ఇది అసంతృప్తి ఎన్నికల ముందల నుంచే ఉంది. కారణం ఏంటంటే, విజయసాయిరెడ్డిని నెల్లూరు ఎంపీ బరిలో దింపినప్పటి నుంచి ఆయన అసంతృప్తిగానే ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. సో సాధారణంగా పిలిచి ఎంపీ టికెట్ ఇస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు, లేదంటే సంతోషిస్తారు. కానీ విజయసాయిరెడ్డికి మాత్రం అసంతృప్తిగానే ఉంది. ఎందుకంటే ఆ సంతోషం లేదు ఆయనకి. పైగా ప్రచార సమయంలో జనాలు వెళ్ళిపోతుంటే జనాన్ని కూడగొట్టడానికి భోజనాలు ఉన్నాయి, ఇంకా మీటింగ్ అవ్వలేదు, భోజనాలు చేసి వెళ్ళండి, లేదంటే ఇంకా ఏదో మభ్యపెట్టే ప్రయత్నం చాలానే చేశారు, ఎవరు వెళ్ళొద్దు, వెనక్కి వచ్చేయండి అన్న మాటలతో మనకి చాలా రకాలుగా చూసాం. చాలా సోషల్ మీడియాస్లో కూడా ట్రెండ్ అయింది ఆ వీడియో. సో హాయిగా రాజ్యసభ ఎంపీగా కాలం వెల్లదీస్తున్న విజయసాయిరెడ్డిని లోక్సభ బరిలో దింపి కష్టపడడం ఎందుకు అనే అసహనం సన్నిహితుల దగ్గర ఆయన వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. పైగా నెల్లూరులో విజయసాయిరెడ్డికి ప్రత్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఈయనను ఓడించడం మాట అటు ఉంచితే, ఆయన ఒకప్పటి ఈయన దోస్తే. సో ఆయన్ని ఢీకొట్టడమే విజయసాయిరెడ్డికి ఇష్టం లేదు. ఎందుకంటే అసలు వేమిరెడ్డి రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే విజయసాయిరెడ్డి. సో నెల్లూరులో ఆయన పైనే ప్రత్యర్థిగా నిలబెట్టారు అంటే, పైగా నెల్లూరులో వేమిరెడ్డి గెలుపు అవకాశాలు, నమ్మకం, సో గెలుస్తారని రకరకాల ప్రచారాలు జరుగుతున్న పరిస్థితిలో విజయసాయిరెడ్డిలో అంత ధైర్యం లేకుండా పోయింది, గెలిచే ధీమా లేకుండా పోయింది. ఎమ్మెల్యేలు గెలిస్తే నేను గెలుస్తా, లేదంటే ఓడిపోతా అంటూ కాస్త నిర్వేదంతోనే ఉన్నాడు ఆయన. సో అందులోనూ ఎన్నికల ముందు మాత్రమే విజయసాయిరెడ్డిని నిలదీశారు తప్ప చేరదీశారు తప్ప అంతకు ముందులో అయితే ఎవరిని చేరదీయలేదు. సో విజయసాయిరెడ్డి జగన్ దగ్గరకు రానివ్వలేదనేది ఒక టాక్. సో విజయసాయిరెడ్డి వెళ్ళలేదా లేదా జగన్ రానివ్వలేదా అనేది పక్కన పెడితే, ఆ సమయాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి అంతా తానే చూసుకొని నెంబర్ 2 నేనే అనే సిచ్యువేషన్లో నెంబర్ 2గా పాత్రలన్నీ పోషించాడు ఆయన. విజయసాయిరెడ్డి ప్లేస్ను సజ్జలు తీసుకున్నారు. సో ఆ అసంతృప్తితో పాటు జగన్ను విజయసాయిరెడ్డికి మధ్య ఒక గ్యాప్ ఏర్పడిపోయింది. సో అందుకే పోలింగ్ అవగానే విజయసాయిరెడ్డి కూడా అదృశ్యమయ్యారు. ఎందుకంటే ఒకప్పుడు A1 జగన్, A2 విజయసాయిరెడ్డి అయితే, ఇప్పుడు A1 జగన్ అయితే A2 సజ్జల రామకృష్ణారెడ్డి. కనీసం ట్వీట్లు కూడా చేయట్లేదు. ఒకప్పుడు విజయసాయిరెడ్డి కనీసం ఎక్కడో చోట ట్వీట్ అయ్యాడు, ఆ ట్వీట్లు కూడా చేయట్లేదు. నిజంగా విజయసాయిరెడ్డి అసంతృప్తిలో ఉన్నారా? ఉన్నందుకే కనపడటం మానేశారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కనపడినప్పుడు ఫ్రంట్ లైన్లో విజయసాయిరెడ్డి కనపడడం ఆనవాయితీ. సో అలాంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కనపడకపోవడం అనేది కొంచెం ఆశ్చర్యంగా కనబడుతుంది. కాకపోతే చూడాలి, విజయసాయిరెడ్డి A2 లేదంటే ప్లేస్ 2 వైఎస్ఆర్సీపీలో సెకండ్ పొజిషన్ నుంచి తప్పుకొని సజ్జలకు అప్పచెప్పారా, లేదంటే ఆయన ద్వారా ఆయన చూసుకున్నారు. ఎలాగో ప్రభుత్వం మారబోతుంది అనే ఇండికేషన్స్ క్లియర్గా కనబడుతున్నాయి కాబట్టి, సో మారిపోతుంది కాబట్టి ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పేసి ఇప్పటి నుంచే న్యూట్రల్గా సైలెంట్ అయిపోయారా అనేది చూడాలి. థ్యాంక్ యూ.